దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి, దీన్ని ఏ రకంగా మనం ఐడెంటిఫై చేస్తాం? ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళలో కాకుండా యంగ్స్టర్స్లో కూడా ఎక్కువగా వస్తుంది. ఎందువల్ల వస్తుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఫ్రమ్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. హలో సార్. హలో, నమస్తే అండి. మీరు కరోనరీ ఆర్టరీ సో ఈ మధ్యకాలం చాలా ఎక్కువగా యంగ్స్టర్స్లోనే ఎక్కువగా చూస్తున్నాం కదా, సో ఎందుకు ఇది ఎక్కువగా వస్తుంది? గతంలో లేకుండా ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వస్తుంది? అంటే యాక్చువల్గా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే, కరోనరీ అంటే గుండె పైన ఉన్న ధమనులు, ఆర్టరీ అంటే ధమని అంటే ఆర్టరీ, గుండె పైన ఉండే ప్రదేశాన్ని కరోనరీ అంటారు. డిసీజ్ అంటే వ్యాధి. సో గుండె ధమనులు ఉండే వ్యాధిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో ఈ వ్యాధి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గోదావరి ప్రవహిస్తుంటే మధ్యలో ఇసుక దిబ్బ చిన్నగా ఉందనుకోండి, అది ప్లాక్ అంటే అది అడ్డుపడదు, చక్కగా వాటర్ వెళ్ళిపోతుంటాయి. అదే పెద్ద కొండనో గుట్టనో తీసుకొచ్చి అడ్డు పెట్టేశారనుకోండి, అంటే పూర్తిగా మధ్యలో కొండ ఎక్కడో పక్కకి అట్లా కాదు, సో అది అల్లకల్లోలం అయిపోద్ది. అంటే ప్రవాహం వెళ్ళకుండా డ్యామ్ కట్టావు, ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ కట్టావు, సో అది అడ్డుపడటం. సో దాన్ని అబ్స్ట్రక్షన్ అంటారు, అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు దాన్ని. అంటే ఆ పూడికని ఏర్పడటాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఆ పూడిక ఎంతైనా ఉండొచ్చు, తక్కువ ఉన్నప్పుడు నేను అన్న ఇసుక దిబ్బలాగా అది అడ్డుపడదు, పోతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు, మౌంటైన్ కంటే ఎక్కువ అయినప్పుడు, అది కొండ కంటే ఎక్కువ అయినప్పుడు పూడిక ఎక్కువ ఉన్నట్టు. సో సిగ్నిఫికెంట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అది బద్దలైతే, సపోజ్ వాల్కనో బద్దలైంది అనుకుందాం, వాల్కనో బద్దలై లావా వచ్చేసింది అనుకోండి, అల్లకల్లోలం సృష్టించి అదంతా ఆగిపోయి అది హార్ట్ అటాక్. అంటే ఇదే పూడిక, ఏదైతే పూడిక ఉందో ప్రవాహం మధ్యలో, ఈ పూడిక చిటిలి ప్రెషర్ పెరిగిపోతుంది, ఇంకా వెళ్ళడానికి అవకాశం లేదు. కరెక్ట్. ఆ ప్రెషర్ పెరగటమే కాకుండా అది చిట్లిపోయింది అనుకోండి, క్లాట్ ఏర్పడుద్ది. క్లాట్ అడ్డుపడిపోయి, అంటే బ్లాక్ వేరు, క్లాట్ వేరు. బ్లాక్ అనేది ఏళ్ల తరబడి ఉండేది. ఈ రక్తనాళాన్ని ఒక పైప్ కింద ఊహించుకోండి, పైప్, ఆ పైప్లో ఒక పూడిక అడ్డుపడింది. ఈ అడ్డుపడింది పగిలింది, చిట్లినప్పుడు క్లాట్ అడ్డుపడుద్ది. అంటే సపోజ్ 80% నారోయింగ్ ఉంది, అడ్డు పూడిక అనేది 80% మూసేసింది, 20% నుంచి ప్రవాహం వెళ్తుంది, బాగానే ఉన్నావు నువ్వు. ఈ కొంచెం ఆ చిన్న క్లాట్ వచ్చి అడ్డుపడితే అల్లకల్లోలం అయింది. అప్పుడే మా దగ్గరికి ఎమర్జెన్సీకి వస్తారు, దాన్ని గుండెపోటు అంటారు. ఈ వ్యాధి ఉండడాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండి గుండెపోటు రావాలని రూల్ లేదు. అంటే వచ్చి అది ఎగ్జాక్ట్లీ ఆ పూడిక చిట్లి లావాలాగా నేను చెప్పినట్టు క్లాట్ అడ్డుపడితే అప్పుడు ఉన్నట్టుండి ఎమర్జెన్సీలకు వస్తుంటారు, అది గుండెపోటు. సో ఇదంతా కలిపి నేను ఒక చిన్న పెథాలజీ మీకు చెప్పాలంటే ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్. మీరు అన్న ప్రశ్న ఏంటి అంటే, ఈ మధ్య మనం యంగ్స్టర్స్లో చూస్తున్నాం, చాలామందికి చూస్తున్నాం, రైట్? సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏజింగ్ డిసీజ్. యాక్చువల్గా ఏజింగ్ డిసీజ్. పాత రోజుల్లో, ఆ రోజుల్లో గుండెపోట్లు తక్కువ. ఎందుకు? మీరు లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ చూసినట్టయితే, ఆ టైంలో మీరు గూగుల్ చేసి చూసినా, లేకపోతే బుక్స్ చూసినా కూడా 45 ఆ ప్రాంతంలో ఉండేది యావరేజ్ లైఫ్ స్పాన్. అంటే పీపుల్ 45 ఏళ్ళు మించి బతికిన వాళ్ళు తక్కువ. అండ్ ఇవన్నీ తీయండి, మలేరియా చంపేసేది, ట్యూబర్క్లోసిస్ చంపేసేది, లాట్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ చంపేసేది పేషెంట్స్ని, చికెన్ పాక్స్ చంపేసేది. సో వీటన్నిటి నుంచి మనం వీటన్నిటిని అధిగమించడం వల్ల మనం బతకటం ఎక్కువైంది. సో వీఆర్ లివింగ్ లాంగర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసీజెస్ విచ్ కమ్స్ విత్ ఏజ్. అంటే యాజ్ ఎర్లీ యాజ్ 25 చూస్తాం మేము. హార్ట్ అటాక్, ఎథిరోస్క్లిరోసిస్ అంటాం. ఎథిరోస్క్లిరోసిస్ అంటే గుండె రక్తనాళాల్లో పూడిక ఏర్పడే విధానాన్ని ఎథిరోస్క్లిరోసిస్ అంటారు. ఇది యూజువల్గా యాజ్ ఎర్లీ యాజ్ 20 to 30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. కొంచెం పెరిగి 80-70 ఏళ్లలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది, 70 ఏళ్ళు 60 ఏళ్ళు. సో ఇది కొంచెం మీరు అన్నట్టుగా ముందు కూడా చూస్తాం. మేమేమి అంటే లైఫ్ స్పాన్ మనం పెంచుకున్న వాళ్ళం, మళ్ళీ ఎందుకు తగ్గించుకుంటున్నాం, ఎందుకు మళ్ళీ బ్యాక్ వస్తున్నాం? యాక్చువల్గా కరెక్ట్ పాయింట్ చెప్పాలి అంటే, నిర్మమాటంగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది, తరగలేదు. మీరు ఇప్పుడు కూడా చూడండి స్టాటిస్టిక్స్. యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇండియా, హోల్ వరల్డ్ తీసుకున్నట్టయితే మీకు పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు ఇట్ ఈస్ నౌ 70 to 75 యావరేజ్ లైఫ్ స్పాన్. అంతకుముందు ఒక 5 ఏళ్ల ముందు 60 to 65, ఇంకా ముందు ఇంకా తక్కువ. జపాన్ వాళ్ళతో ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ నేను ఆశ్చర్యపోతారు చూస్తే 80 to 85 ఉంటుంది. సో పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్, నో డౌట్స్ అబౌట్ ఇట్, బట్ సఫరింగ్, బాధ, ఇబ్బందులు
అవి పెరుగుతాయి, న్యాచురల్లీ పెరిగే కొద్దీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మనం ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ని అధిగమించాం లాస్ట్ డికేడ్లో. నేను ఇప్పుడు డాక్టర్ కాకముందు ఉన్నవన్నీ పోయాయి. ఎందుకు అయితే జనాల్లో ఒక మిత్ అయితే ఉంది, మీరు చెప్పేదాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే లైక్ పూర్వం అందరూ కూడా వాళ్ళు తీసుకునే డైట్ మూలంగా సో రాళ్ళను కూడా అరగ తీసుకునేంత శక్తి వాళ్ళకి ఉండేది, వాళ్ళు చాలా ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు అని. లేదు, సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుందండి జనరల్ మిత్ అది కాదు, ఒకటి. మిత్తే. ఒక 40 ఏళ్ళ ముందుకి ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉంటారు న్యాచురల్లీ, ఓకే. బికాస్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. ఇమ్యునైజేషన్ వచ్చింది. మనం చికెన్ పాక్స్ని అధిగమించాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వాజ్ ఎ కిల్లర్ డిసీజ్. ట్యూబర్క్లోసిస్ క్షయవ్యాధితో మహాభారతంలో కూడా ఉంది, క్షయవ్యాధితోనే చనిపోయారు జనాలు. సో క్షయ అనేది ట్యూబర్క్లోసిస్, దాన్ని అధిగమించాం. లెప్రసీ మనం అధిగమించాం. న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ మనం అధిగమించాం. సో ఇన్ఫెక్షస్ డిసీజెస్ని అధిగమించాం. ఇప్పుడు మోస్ట్ ఛాలెంజింగ్ డిసీజెస్ డిజెనరేటివ్ డిసీజెస్. అందుకే వాటన్నిటికీ పరిష్కారం వచ్చి మనం బతుకుతున్నాం కాబట్టి కొత్తవి వస్తాయి. సో వీఆర్ లివింగ్ లాంగర్, వీఆర్ గెటింగ్ ఎథెరోస్క్లిరోటిక్ డిసీజెస్ విచ్ ఆర్ సెరిబ్రోవాస్కులర్, అంటే బ్రెయిన్కి వెళ్ళే పెరాలసిస్, గుండె హార్ట్ అటాక్స్, అలా మీకు కిడ్నీ ఫెయిలియర్స్ వయసు పెరిగే కొద్దీ, హైపర్ టెన్షన్ ఇస్ డిసీజ్ ఆఫ్ ఏజింగ్. సో ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్, రక్తపోటు. సో ఇవన్నీ మనం పెరిగే కొద్దీ వచ్చే వ్యాధులు. సో ఆ విధంగా ఈ వ్యాధులను చూస్తూ ఉంటాం. మీరు అన్న దాంట్లో ఇది కూడా ఉంది ఏంటి, కొంతమంది యంగ్స్టర్స్ చూస్తాం, కానీ యంగ్స్టర్స్లో నెంబర్ పెరుగుతుంది కానీ అంత తీవ్రంగా కాదు. అంటే నువ్వు ఇంత కంపేర్ ఇప్పుడు యావరేజ్గా తీసుకొని ఒక స్టాటిస్టిక్స్ చేస్తే ఎప్పటికీ కూడా హార్ట్ డిసీజ్ ఈజ్ మోస్ట్, అంటే హార్ట్ అటాక్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ ఏజ్డ్ వెన్ కంపేర్ టు యంగ్ మెన్. తీసుకుంటే ఒక గుర్తుంటాయి పేర్లు, యాక్చువల్ పేర్లు కూడా చెప్పేయగలను నేను. సో వాళ్ళందరూ అంటే కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి పేషెంట్ని, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, కామన్గా ఫ్రెండ్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రికెట్ మ్యాచ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అంత యంగ్ను కూడా చూసాం, కానీ పేర్లు గుర్తుంటాయి. అదే పెద్దవాళ్ళని చూసుకుని చేయండి లెక్కే లేదు. 70 అబోవ్ హార్ట్ అటాక్స్ నాకు చెప్పండి అంటే లెక్కలేదు. అదే 20 కింద ఉంది అంటే నేను ఒకరినో ఇద్దరినో చెప్తాను. 20 కింద, 20 to 30 చెప్పాలంటే కూడా నేను చెప్పగలను. ఎక్కువ అంటే ఉంటుంది. ఆఫ్టర్ కరోనా తర్వాత చూస్తే అంటే మనకి మీడియా పెరగటం వల్ల తెలుస్తుందా లేకపోతే తెలియదు, కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత చూస్తే కొంచెం యంగ్స్టర్స్ 20-25 బిలో ఉండేవాళ్ళే మాట్లాడుతూ నడుస్తూ అక్కడికి అలా కుప్పకూలిపోవడం, కాలేజీలోని వాళ్ళు పడిపోవడం, సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. వెంటనే ఇమీడియట్గా చనిపోవడం హార్ట్ అటాక్ తోటి. మంచి అబ్జర్వేషన్, నాట్ క్వశ్చన్. సో ఒకటి ఏంటంటే అండి, మీరు అర్థం చేసుకోవాల్సింది అగైన్, కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ డిసీజ్ బోత్ ఆర్ సేమ్ యాక్చువల్లీ. ఇది లెస్సర్ ఇన్ఫెక్షన్, అది హెవియర్ ఇన్ఫెక్షన్. కోవిడ్ వ్యాక్సిన్ ఏంటి, కోవిడ్ని మనం దెబ్బలు కొట్టి పనికి రాకుండా చేసి 3 చిల్లేలాగా చేసి లోపలికి పంపిస్తున్నాం, దాన్నే ఇమ్యూనిటీ అంటాం. అది ప్రొడ్యూస్ చేసేది ఇంకోటి రానికుండా చేస్తుంది. ఆల్రెడీ మీరు లోపల ఉన్నారు, ఇంకోటి రానికుండా చేస్తున్నారు, ఎగ్జాంపుల్. సో ఇట్స్ సంథింగ్ లైక్ దాట్. సో మీరు దిస్ ఈజ్ హౌ కోవిడ్ వ్యాక్సిన్ వర్క్స్. బట్ అందుకనే కోవిడ్ వ్యాక్సిన్లో కూడా థ్రాంబోటిక్ ఈవెంట్స్ అంటాం, అంటే హార్ట్ అటాక్స్ కానీ పెరాలసిస్లు కానీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళల్లో తక్కువ సంఖ్య ఉంటుంది, కానీ 1 in 1 lakh ఉంటుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్లో 1 in 100 ఉంటుంది. సో రెండిట్లో మీకు ఈ గుండెపోట్లు ఇలాంటి డాక్యుమెంట్ అవుతాయి. వ్యాక్సిన్లో ఎక్స్ట్రీమ్లీ రేర్, ఇన్ఫెక్షన్లో ఎక్స్ట్రీమ్లీ హై. సో మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే 24 అప్పుడు ఆ టైంలో చూసాం. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది కానీ అలా ఉండదు, గుండెపోట్లు వచ్చేంత ఉండదు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఇప్పుడు పోద్ది, వేన్ ఆఫ్ అయిపోద్ది. సో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ న్యూమోనియా, ఇన్ఫ్లుయెన్జా కానీ ఎనీ కైండ్ ఆఫ్ న్యూమోనియా, వైరసెస్ వచ్చినప్పుడు మనిషికి ఈ బాడీలో థ్రాంబోటిక్ టెండెన్సీ పెరుగుద్ది, కోవిడ్లో ఎక్కువగా పెరుగుద్ది. సో కోవిడ్ వచ్చిన మొదట 3 నెలల్లో రిస్క్ ఎక్కువ, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం, పెరాలసిస్ వచ్చే అవకాశం, అంటే క్లాటింగ్ టెండెన్సీ పెరుగుద్ది రక్తనాళాల్లో. సిరలు అవ్వచ్చు, దమనలు అవ్వచ్చు. సిరల్లో అయితేనేమో పల్మర్ ఎంబాలిజం అని గుండెకి క్లాట్లు గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళి ఊపిరితిత్తుల నాళాన్ని మూసి టక్కని చనిపోయే అవకాశం ఉంటుంది, దాన్ని పల్మర్ ఎంబాలిజం అంటారు. సో ఇవి సిరల్లో క్లాట్లు ఏర్పడటం. దమనుల్లో క్లాట్లు ఏర్పడటం అనేది హార్ట్ అటాక్స్, గుండెపోట్లు. బ్రెయిన్ దమనుల్లో అయితేనేమో పెరాలసిస్. సో ఇవన్నీ యంగ్స్టర్స్లో మీరు అన్నట్టు 20 to 30 చూసాం చాలా, అప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ సమయంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా చూస్తాం, చాలా తక్కువ ఉంటాయి. కోవిడ్ రాకముందు కూడా చూసాం. ఇప్పుడు నేను చెప్పిన గుండెపోట్లు నేను కొంతమంది లైక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్,
హు ఆర్ క్వైట్ యంగ్ అన్మ్యారీడ్ వాళ్ళల్లో కూడా గుండెపోటు చూశాను. అది అప్పుడు కోవిడ్ లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2012-2013. సో అప్పుడు లేక కాదు, అప్పుడు కూడా ఉన్నాయి, కానీ డెఫినెట్గా సంఖ్య పెరిగింది ఏది కోవిడ్ సమయంలో. సో ఇప్పుడు వరకు కోవిడ్ ఎఫెక్ట్ ఉందా అంటే అది క్వశ్చన్ మార్క్. ఐ వుడ్ నాట్ అగ్రీ. అదర్ వైరస్ లాగా అయిపోయింది అది. అది వచ్చి మనతో పాటు వచ్చి వెళ్తుంది కాబట్టి మన ఫ్రెండ్ అయింది. అంతే కదండి. అంటే అది కూడా జీవే. అది ఇప్పుడు మనం బతుకుతున్నాం, అది బతకాలి. ఇప్పుడు మనం భూమి మీద బతికాం, అది మనుషుల్లోనే బతుకుద్ది, వేరే చోట బతకదు. థ్యాంక్ యూ సార్.